అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారత త్రివిధ దళాలు పాకిస్తాన్పై వీరోచిత పోరాటం చేస్తుంది. వారందరికీ కూడా దైవబలం మెండుగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో దక్షిణ కాశీగా పేరొందినటువంటి వేములవాడ రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వారందరికీ కూడా ఆయురారోగ్యాలు అంతా సవ్యంగా ఉండాలా, ఈశ్వర కృప ఉండాలి, ఆ రాజరాజేశ్వరిని కృప ఎల్లప్పుడూ ఉండాలనేటువంటి ఉద్దేశంతో ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ వేద పండితులు దీనికి సంబంధించి ఈ దేశానికి రక్షణగా ఉంటున్నటువంటి రక్షణ దళాలకి అంతా కూడా ప్రజలు అండగా ఉంటారు. ప్రజలతో పాటు దైవం సైతం, దైవశక్తి సైతం అండగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో వారు ప్రత్యేక పూజలు చేసినటువంటి విషయం మనం గమనించవచ్చు. శివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాల పుంసాం సర్వతో జయమంగళం. ఈరోజు మన భారత సైన్యం శత్రుదేశమైనటువంటి పాకిస్తాను ఉగ్రవాద సంస్థలపై వారు చేసినటువంటి అన్యాయాన్ని, మనకు పౌరులను ఏ విధంగా హింసించి చంపారో దానికి ప్రతీకార చర్యగా ఉగ్రవాద సంస్థలన్నీ కూడా ధ్వంసం చేయడం జరిగింది భారతదేశం. దాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాను పరోక్షంగా ఈ పెంచి పోషిస్తున్నటువంటి ఆ పాకిస్తాన్ కూడా కవ్వింపు చర్యల్లో భాగంగా దాడులు పాల్పడుతుంది. దానికి ప్రతి దాడులుగా భారతదేశ సైన్యం కూడా ఎంతో వీరోచితంగా పోరాడి అద్భుతంగా మన దగ్గర ఉండేటువంటి యుద్ధ క్షిపణులతోటి వాళ్ళు ఏ రకమైనటువంటి దాడినైనా కూడా ఎదుర్కొనేటువంటి సత్తా మన భారత సైన్యానికి ఉంది. అటువంటి సైన్యం అందరికి కూడా మన భారతదేశానికి ఏ రకమైన యుద్ధం, అటు జలాంతర యుద్ధం కావచ్చు, వాయు యుద్ధం కావచ్చు, భూతలపైన యుద్ధం కావచ్చు, ఈ ఏ రకములైనటువంటి యుద్ధంలో కూడా సమస్తం కూడా మనకు విజయం చేకూరాలని, శత్రువులందరూ కూడా తుదపెట్టించాలని, సైన్యాలందరూ కూడా చక్కగా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో ఈరోజు ఆ స్వామిని ప్రార్థించి స్వామివారికి అభిషేక పూజలు గావించడం జరిగింది. భారతదేశంలో ఏ ఒక్కరికి కూడా సమస్త ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలి, మన సైన్యం అంతా కూడా క్షేమంగా ఉండి ఎవ్వరికి ఇబ్బంది కాకుండా దిగ్విజయాన్ని మాకు చేకూరాలని చెప్పి ఆ స్వామివారిని ప్రార్థించి ఈరోజు అభిషేక పూజలు గావించడం జరిగింది. స్వస్తి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.